కల్తీపాలు తాగి అనారోగ్యానికి గురైన బాధితులను బీసీవై పార్టీ నాయకులు బోడే రామచంద్రరావు ఆదేశాల మేరకు రాజమండ్రి సిటీ కన్వీనర్ వానుము శ్రీనివాస్, ఏపీపీఎస్సీ సభ్యులు వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్, అతిలి రాజు తదితరులు హాస్పిటల్లో పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిపాలనలో విఫలమైంది అని ఆరోపిస్తూ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి అని మరియు చిన్నపాల పరిశ్రమలను ఫుడ్ కార్పొరేషన్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. కల్తీపాలపై సమగ్ర విచారణ చేయాలి అని కోరుతూ మృతుల కుటుంబాలకు ఇచ్చిన 10 లక్షల పరిహారం సరిపోదు అని ఫుడ్ సేఫ్టీ అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మట్ట వీరబాబు, ఆర్ నాగేశ్వరి, రాయుడు, నాగేశ్వరరావు, సాయి మణికంఠ, శివరాం, నీలపాల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నాడు అత్యంత కీలకమైనది మనము తాగేటి దాంట్లో పాలు అనేది ప్రధానమైనది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు పాలు అనేది మన నిత్య జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే ఈ రోజు నాడు దానినే కల్తీ చేసి ఈరోజు ఇంతమంది మరణాలకి 5 మరణానికి కారణమైంది. దీనికి గాను డిపార్ట్మెంట్లు ఉంటున్నాయే కానీ సేఫ్టీ, ఆరోగ్య సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప వారు ఎటువంటి బాధ్యత నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది ఈ జరిగిన కారణానికి స్పష్టమవుతుంది. అందుకు గాను ఈ డిపార్ట్మెంట్లని ప్రత్యేకించి మేము మా పార్టీ తరఫున నిలదీస్తున్నాం. ఈ కారణమైనందుకు దీనికి గాను ఎవరైతే ఈ యొక్క మరణాలకి, ఈ సమస్యకి కారణమైనందుకు గాను ప్రభుత్వము వారిని నిలదీసి వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి సిటీ కన్వీనర్, బీసీవై పార్టీ. రాజమహేంద్రవరంలో గత కొంతకాలం క్రితం కల్తీపాలు వ్యవహారంపై దానికి సంబంధించిన బాధితులు రాజమహేంద్రవరం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరియు గొల్లినేని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని కూడా ఈరోజు బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ కూడా బీసీవై పార్టీ మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి ఆదేశాలనుసారం వారిని పరామర్శించి వారి యొక్క స్థితిగతులపై ఆసుపత్రి వారితో మాట్లాడడం జరిగింది. వారు తెలియపరిచిన విషయం ఏంటంటే ఈ పాలు కల్తీ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల వారిలో 2 పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. ఆల్రెడీ నిన్నటి వరకు తేలిన లెక్క ప్రకారం 5 ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ కల్తీ పాలు వ్యవహారంపై వివిధ విభాగాలు, వివిధ వ్యవస్థలు వివిధ రకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ విధమైన విషయాన్ని తెలియపరచట్లేదు. కారణం ఏమిటంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్య విభాగం ఉంది, దీన్ని తనిఖీలు చేసి దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిపించి దీనికి సంబంధించిన వ్యవహారం ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనునిత్యం వాడే పాలులో జరుగుతున్న కల్తీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన పరిష్కరించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానిపైన ఏ విధమైన క్లారిటీ ఇవ్వకుండా రకరకాల ఊహాగానాలతో ప్రజలు భయాందోళన చెందడం జరుగుతుంది. ఈ భయాందోళనకు బ్రేక్ పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీనిపైన ఒక సమగ్ర కమిటీ వేసి దానిపైన ఒక విచారణ జరిపించి జరిగిన విషయం ఇది, దీనివల్ల ఈ రకమైన ఇబ్బంది ఉంది, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటామని వాళ్ళు తెలియపరచాలి. కానీ మొక్కుబడికి ఒక చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారాన్ని ప్రకటించి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించి తూతూ మంత్రంగా తేల్చేసే విషయాన్ని పక్కదో పెట్టించే పరిస్థితి జరుగుతుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. మేము భారత్ చైతన్య యువజన పార్టీ తరపున ప్రత్యేకించి డిమాండ్ చేసేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం 26 జిల్లాల్లోని కూడా SFSFT అంటే ప్రత్యేకమైన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఏర్పాటు చేసి తద్వారా ప్రతి ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క పాల ఉత్పత్తులు తీసుకెళ్లి విక్రయించే ప్రతి దానిపైన కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళందరిపైన తనిఖీలు జరిపించి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుని దాంట్లో జరుగుతున్న ఇబ్బందులు ఏంటనేది తెలుసుకుంటే ప్రభుత్వం తద్వారా ఇతర 5 కోట్ల మంది ప్రజల్లో ఇంత భయాందోళనతో పాలు తాగుతున్నారు, చిన్నపిల్లలకు పట్టిస్తున్నారు. ఈ రోజున హాస్పిటల్లో ఇంత దుస్థితి ఎందుకు వచ్చిందండి? ఈ చట్టాన్ని 23లో తీసుకొచ్చారు. ఆంధ్ర
ఈ యొక్క పాలు రక్షణ కోసం 23లో ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? దాన్ని అమలు చేయడం ద్వారా ఆ యొక్క పరిస్థితుల నుంచి ఈ రోజున తప్పు చేసేవాడు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు కూడా ఆ చట్టాన్ని అమలు చేసిన పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. ఇటువంటి పరిస్థితుల వల్ల రాష్ట్రం అంతా కూడా భయాందోళన చెందడం, ప్రజలు భయాందోళన చెందడం, దానికి ఏ విధమైన పరిష్కార మార్గాలను కూడా సరైన మార్గాలు చూపించకపోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే నిమ్మక నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం, నష్టపరిహారానికి ఇచ్చేసి 10 లక్షలతో దులుపుకుంటే ఎలా కుదురుతుంటే వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, పెంచాలి. అలాగే ఎవరైతే ఈ అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క బాధ్యత నుండి హెల్త్ నుంచి ఇబ్బంది పడి కొంచెం బయటకు వచ్చారో గత 5 రోజుల క్రితం జరిగినటువంటి రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం, అందులో దురదృష్టవశాత్తు 5 వ్యక్తులు మరణించడం, అలాగే ఈ రోజున ఈ కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్లో ఉండటం, అందులో ఇద్దరు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ప్రభుత్వాలు ఏదో జరిగిన తర్వాత వాళ్ళకి ఏదో కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఉపశమనం కలగజేసే విధంగా చేయడం కూడా ఈ రోజున రాజమండ్రిలో కానీ చూడాలి ఎప్పుడు చూసుకున్నా కూడా ప్రతి వీధికి 4-5 ఇక్కడ ఏదో పాలు అమ్మటం, ఈ సీసాతోటి రకరకాలుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. కానీ వాస్తవంగా మనకు ఇన్ని గేదెలు ఉన్నాయా ఈ ప్రాంతంలోకి ప్రాచుర్యం? వాళ్ళ ఏ ఇంట్లో కూడా పల్లెటూరులో కూడా గేదెని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. కూలీలు వాళ్ళు పనిచేసే వాళ్ళు లేక మరి ఈ గేదెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అన్ని డిపార్ట్మెంట్ మామూలుగా హెల్త్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇవన్నీ తరువుగా చెక్ చేస్తూ ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తే, నిజంగా ఈ చిన్న డైరీలు వ్యాపారం చేస్తుంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం జరిగిన తర్వాత వాళ్ళకైతే ఉపశమనం కోసం కొంత కాంపన్సేషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అది కాదు, శాశ్వత పరిష్కారాన్ని ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలి. ఇన్ని రాష్ట్రంలో ఇన్ని గేదెలు, ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి దృష్టి పెట్టాలి. ఇందులో గతంలో కూడా యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారని ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజున స్పందించకపోవడమే దీనికి కారణం. ఈ రోజు ఇంతమంది మరణానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ప్రజల కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వాల కోసం ప్రజలు కాదని వీళ్ళు తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా వీళ్ళు నడిపించాలి. అందుకే ప్రతి దాంట్లో కూడా ప్రజల యొక్క శ్రేయస్సు బాగోగులు చూడాల్సిన సందర్భంగా బీసీవై పార్టీ తరఫున స్టేట్ పొలిటికల్ అఫైర్స్ నేను వడ్డీ మల్లికార్జున ప్రసాద్, మిత్రుడు రాజు, స్టేట్ అఫైర్స్ కమిటీ మెంబరు, అలాగే శ్రీనివాస్. పాల సైకిల్ ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి ఏమైనా తీసుకురావాలి అంటే రోడ్డు పక్కన పెట్టి బళ్ళు. పాలు అనేది ఏంటంటే చాలా జీవన ఆధారమైనటువంటి ప్రతి మనిషి కూడా ఆధారమైనటువంటి వస్తువు. అటువంటి పాలను వీళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద అమ్మేస్తూ ఎక్కడి నుంచో తీసుకొచ్చి సైకిళ్ళ మీద, మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చి అమ్మేస్తుంటే దాని మీద పర్యవేక్షణ ఏవి? అసలు ఒకసారి ఈ పాలన్నీ కూడా మీరు టెస్టింగ్ చేయండి గవర్నమెంట్ ల్యాబ్లో, దాని పరిస్థితితో మీకే తెలుస్తుంది. ప్రభుత్వం ఎందుకు ఈ చర్య తీసుకోవటం అర్థం కాదు. మరి వీళ్ళ ఓట్ల రాజకీయమా, లేకపోతే వీళ్ళ పట్ల ఏ నిర్భయం వస్తుందని దీంతో వీళ్ళు ఈ చిన్న వ్యాపారులని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారా? కానీ ఇంతమంది చావులకి ఈ చిన్న వ్యాపారులే ఈ రోజున కారణమయ్యారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద లైసెన్స్ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. చిన్న డైరీలు ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. పేషెంట్లు కూడా ఉన్నారు, ఐసీయూలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ లేరు. మేము తర్వాత వాళ్ళ గృహానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము పార్టీ పరామర్శిస్తుంది, వాళ్ళకి భరోసా ఇస్తుంది. అవసరమైతే మేము వాళ్ళకి నిలబడతాము అన్ని విధాలా కూడా. మరి ఏదో ఇవ్వటం ఎన్ని కాదు కానీ పోయిన ప్రాణాలు తీసుకురాలేదు కాబట్టి ఇటువంటి జరగకుండా ప్రభుత్వం చూడాలి. దీన్ని దీనిగా తీసుకొని ఒక ఇన్సిడెంట్గా దాంట్లో కొట్టిపడేయకుండా